ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి. ఆ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం పార్టీ కమిట్మెంట్ ఇచ్చింది 60% టికెట్లు ఇస్తామని గాంధీ భవన్లో చెప్పలే. చివరికి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పేరుట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పట్టణ ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి పల్లె ప్రాంతాలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలు జరిగే నుంచి అటువంటి పల్లె ప్రాంతాల నుంచి జన సమీకరణ చేసి పట్టణాలలో మీటింగ్లు పెడుతున్నాడు బహిరంగ సభలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇలా మక్తల్లో బహిరంగ సభ పెట్టాడు, కొత్తగూడెంలో బహిరంగ సభ పెట్టాడు, నిన్న హుస్నాబాద్లో బహిరంగ సభ పెట్టాడు. ఈ 3 సభలలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా జనరల్ స్థానాల్లో బీసీలు మేము అవకాశం ఇస్తున్నాం, ఇలా 60% బీసీలకు అవకాశం ఇస్తున్నాం, ఆ 60% బీసీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పలే. ఏం చెప్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించామని ముఖ్యమంత్రి స్థాయి గలటువంటి రేవంత్ రెడ్డి గారు చివరికి ఎక్కడ పోయిందంటే సర్పంచ్ స్థాయి గెలిపించమనే స్థాయి కాడి పోయింది. ఇలా ఇంత అంటే రేవంత్ రెడ్డి గారు తప్పు మీద తప్పు చేస్తున్నాడు బీసీల విషయంలో. ఒకటి, ఢిల్లీ పోయిన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దగ్గర చెప్పలే. 2, పిసిసి సమావేశం పెట్టి గాంధీ భవన్లో పెట్టినా అక్కడ చెప్పలే. 3 బహిరంగ సభలు పెట్టినా చెప్పలే. ఈ 3టికి నిరసనగా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ నమ్మించి నట్టేట ముంచింది. కాబట్టి బీసీ సమాజం ఆలోచన చేయాలి. అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. జనరల్ అంటే అది బీసీలను నోటికాడి ముద్దను గుంజేసి బీసీల తినే కంచంలో మన్ను పోసి ఇవాళ అగ్రకులాలు కోర్టులను వేదిక చేసుకుని బీసీల గొంతు కోసిరు. కాబట్టి 60% ఉన్నటువంటి బీసీలకు 17% సర్పంచ్ స్థానాల్లో కేటాయించారు. కాబట్టి మిగతా జనరల్ స్థానాలు కూడా బీసీలవే. కాబట్టి ఈ రోజు ద్వారా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి మేము ఒక పిలుపునిస్తున్నాం. జనరల్ స్థానాల్లో నిలబడ్డటువంటి బీసీ అభ్యర్థులను, ఇది పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎన్నికలు కావు, పార్టీలు బలపరిచే ఎన్నికలు కావు, పార్టీలు బీఫామ్లు ఇచ్చే ఎన్నికలు కావు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మనకు పుట్టిన పార్టీలు కావు, మన కోసం పనిచేసే పార్టీలు కావు. ఇది 100% అగ్రకులాల పార్టీలు, బీసీల ద్రోహుల పార్టీలు, బీసీలకు దొంగల పార్టీలు, బీసీలను నమ్మించి నట్టేట ముంచినటువంటి దగాకోరు పార్టీలు. కాబట్టి ఈ పార్టీల జెండాలను చూడకండి, పార్టీల జెండాలు చూసి మోసపోకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోకండి, కేసీఆర్ మాటలు పట్టించుకోకండి, అదేవిధంగా రామచంద్రరావు మాటలు పట్టించుకోకండి. జనరల్ స్థానాల్లో నిలబడినటువంటి బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిపించాలని చెప్పి బీసీ జేఏసీ పిలుపునిస్తుంది.